కళింగ భవన్లో ఒక ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం గత 3 రోజులుగా మన శ్రీకాకుళం జిల్లాలో ఒక మహిళపై అసభ్యకరంగా వేధిస్తున్నారని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో వార్తల్లో చూడడం జరిగింది. ముఖ్యంగా కళింగ కమ్యూనిటీకి చెందినటువంటి శాసనసభ్యులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి మీడియా మాధ్యమంలో చూడడం వల్ల కళింగ భవన్లో అందరం కూడా కళింగ సంక్షేమ సేవా సంఘం తరపున ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిజాలేంటి, అసలు ఏం జరిగింది, ఆ మహిళ ఎందుకలా బాధపడుతూ ప్రెస్ మీట్లు పెడుతుంది, ఆవిడికి జరిగిన అన్యాయం ఏంటి అనే దానిపై కళింగ సంక్షేమ సేవా సంఘం సభ్యులందరం కూడా లోతైన విచారణ జరిపించాం. అసలు ఇక్కడ తప్పు ఎవరిది అంటే, మాకు ప్రాథమికంగా ఆధారాలతో మాకు తెలిసింది ఏంటంటే, ఎవరైతే ఈ సౌమ్య గారు ఉన్నారో ఆమెకి కంచిలి ట్రాన్స్ఫర్ అయిందని, ఆ ట్రాన్స్ఫర్ అవటం వల్ల ఆవిడికి బాధాకర విషయమై ఆవిడికి ఇబ్బంది ఒక ఫ్యామిలీతో ఉండడం వల్ల, ఒక భర్త లేకుండా తన ఫ్యామిలీతో ఉన్న వ్యక్తికి దూరంగా జరిగిందని ఆవిడ చాలా మానసికంగా బాధపడిందని మేము గుర్తించాం. అయితే ఉద్యోగికి ఈ ట్రాన్స్ఫర్లు అనేవి సహజం. ఈ ట్రాన్స్ఫర్లు జరిగినంత మాత్రాన మనమంతా బాధపడాల్సిన పని లేదు. నిజంగా ఈ బదిలీ అనేది ఏమైనా అక్రమ బదిలీ అయితే మనం న్యాయ పోరాటం చేయొచ్చమ్మా. మీరు న్యాయ పోరాటం చేస్తే మీకు అన్యాయం జరిగినట్టయితే మీకు కోర్టులు ఉన్నాయి, మీకు డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. అంతేకాకుండా పై అధికారులను కూడా మీరు సంప్రదించవచ్చు. ఈ విషయంలో ఒక మహిళగా మా అందరి మద్దతు నీకు ఉంటుంది, మా అందరి సపోర్టు నీకు ఉంటుంది. ఇక్కడ బహుజన జేఏసీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ భవన్లో రెగ్యులర్గా బీసీ ఎస్సీ కులాలతో ఇటువంటి వారి కోసం ఎవరికైనా అన్యాయం జరిగితే అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పి దళిత నాయకులతో మన బీసీ నాయకులు కలిసి మేము ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అయితే మీరు సడన్గా శారీరకంగా మీకు ఇబ్బంది పెట్టారని చెప్పి మీరు చెప్పారని చెప్పి కొన్ని మీడియాలో వచ్చింది. అది మేము లోతుగా పరిశీలించేసరికి మీరు ఇచ్చిన స్టేట్మెంట్లు ఎక్కడ కూడా మీరు అసభ్యకరంగా అయినా ప్రవర్తించారని ఎక్కడా చెప్పలేదు. మీరు ట్రాన్స్ఫర్ విషయంలో బాధపడుతుందని చెప్పారే తప్ప మీకు ఆయన ఎటువంటి అసభ్యకరంగా బిహేవ్ చేసినట్టు కానీ మీరు చెప్పలేదు. అయితే ఇక్కడ మేము తెలుసుకోవాల్సింది ఒకటే, కులం పరంగా మీరు చెబితే పత్రికలు వాళ్ళు రాస్తున్నారా, లేదంటే వాళ్ళు వక్రీకరించి వాళ్ళ రాజకీయం కోసం రాస్తున్నారా అనేది మాకు తెలియాలి. ఎందుకంటే ఒక వ్యక్తిగా, ఒక కళింగ వ్యక్తిగా మాకు పార్టీలతో సంబంధం లేదు. అతను కూడా ఒక కళింగుడే, అతనికి ఒక ఫ్యామిలీ ఉంది, అతనికి పిల్లలు ఉన్నారు. ఈ వయసులో 57 సంవత్సరాల వయసులో మిమ్మల్ని ఈ విధంగా అసభ్యకరంగా అన్నారనే దాన్ని చూసే ప్రతి ఒక్కరు కూడా, ఉదయం ఒక షాప్ దగ్గర నేను ఆగా, ఏమంటే కోన రవికుమార్ గారు ఏదో అసభ్యకరంగా ప్రవర్తించారట, టీవీల్లో వస్తుంది, ఆమె ప్రవర్తించకపోతే వస్తుందా అనే మాట ఒక వ్యాపారి అన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది అదే నిజమనుకుంటే, ఈ పత్రికలు రాసింది నిజమనుకుంటే, నేను పత్రికా రిపోర్టర్లతో కూడా మాట్లాడాను కొందరితో. ఏం ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు ఉంటే చెప్పండి, మేము కూడా తప్పకుండా నిలదీస్తాం, కళింగ భవన్ తరపున కళింగుల తరపున నిలదీస్తామని చెప్పడం జరిగింది. ఆయన చూపిన ఆధారం ఏంటంటే, ఒక వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఆ వీడియో కాన్ఫరెన్స్ 8 గంటల 12 నిమిషాలకు జరిగింది. ఆ వీడియో కాన్ఫరెన్స్లో మొత్తం 4 ఉన్నారండి. 4లో 3 ప్రిన్సిపాల్లోనూ ఇక్కడ రవికుమార్ గారు ఉన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ స్క్రీన్ షాట్తో ఈ స్క్రీన్ షాట్తో ఇది అసభ్యకరంగా వీడియో కాల్ చేశారని దానికి ప్రూఫ్లు చూపిస్తున్నారు ప్రతి సోదరుడు కూడా. దయచేసి చెప్తున్నా, పత్రికా సోదరులకి చెప్తున్నా, ప్రింటింగ్ మీడియాకి చెప్తున్నా, ఈ ఆధారంతో మనం ఎలా ప్రూవ్ చేయగలం? ఇంకొక మిగతా 4 కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా వింటారు కదా. రవికుమార్ అనే వ్యక్తి ఏమైనా అక్కడ వల్గర్గా మాట్లాడితే మిగతా 4 కూడా వింటారు. దాన్నే వీడియో కాన్ఫరెన్స్ అంటారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఆయన తప్పు చేశాడు అంటే అది ఎవరు నమ్మలేరు. అది కాకుండా ఇంకెప్పుడైనా ఆమెకి వీడియో కాల్ చేస్తుంటే స్క్రీన్ షాట్ ఉందా అని నేను అడిగా. ప్రశ్నించేసరికి అలాంటివి ఏవీ లేవన్నారు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, రాజకీయాలు ఉంటే రాజకీయాలుగా మాట్లాడుకోండి, రాజకీయం చేసుకోండి, కానీ ఫ్యామిలీల జోలికి వెళ్ళొద్దు. వెనక ఫ్యామిలీలు ఉంటాయి, ఎంత బాధపడతాయి. రేపు ఎవరికి ఇలా అన్యాయం జరిగినా ఖచ్చితంగా కళింగ భవన్ అనేది ముందుకు వస్తుంది, కళింగ భవన్ నిలబడుతుంది, అడ్డంగా నిలబడుతుందని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఆమె రమ్య గారు మాట్లాడేటప్పుడు, సౌమ్య గారు మాట్లాడేటప్పుడు కాలింగోడు పెళ్లి చేసుకుని వదిలేశాడు, కాలింగోడు వేధిస్తున్నాడు అన్నారు. దయచేసి కులాన్ని మాత్రం బయటికి తీసుకురాకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కులం జోలికి ఎవరు మాట్లాడకూడదు. ఎవరో ఒక్కరు తప్పు చేస్తే అది కులం తప్పు కాదు. మనం సమాజంలో ఉన్నాము, ప్రతి కులాన్ని గౌరవించాలి. ప్రతి కులానికి కూడా మనం గౌరవిస్తూ మన కులాన్ని మనం గౌరవించడంలో తప్పు లేదు. అలాగా మా కులాన్ని అలా మాట్లాడితే అది ఎవరు ఉపేక్షించరని కూడా నేను తెలియజేస్తున్నాను. మీకు నిజంగా ఏమైనా అన్యాయం జరుగుంటే, ట్రాన్స్ఫర్ విషయంలో అన్యాయం జరుగుంటే తప్పకుండా మన ఎస్సీ కుల నాయకులతో, అందరూ నా మిత్రులే, అందరితో కూడా మేము ఇంకొకసారి మీటింగ్ ఏర్పాటు చేసి తప్పకుండా కూర్చొని మీకేమైనా అక్రమ బదిలీ జరుగున్నా, ఇంకెటువంటి ఇబ్బంది జరిగి ఉన్నా మీకు తప్పకుండా న్యాయం చేస్తామని మాటిస్తున్నాం. అంతే తప్ప మీరు చెప్పని దానికి, మీరు అనని దానికి వక్రీకరిస్తున్న పత్రికలకు కూడా నేను చెప్తున్నాను, అయ్యా ఇది తప్పు, మీకు పిల్లలు ఉన్నారు, మనకి దేవుడు క్షమించడు. నిజంగా తప్పు జరిగితే ప్రూఫ్లు చూపించండి. ప్రూఫ్లు చూపించి నిజంగా తప్పు జరిగి ఉంటే మేము కళింగ భవన్ తెప్పిస్తామని కూడా మీకు మాటిస్తున్నాం. అది తప్పు, ఎవరైనా తప్పు చేసి తప్పే, కానీ చెయ్యని తప్పుకి ఒక వ్యక్తి తల వ్యక్తిత్వం, ఒక శాసనసభ్యుడు, ఆ గౌరవంగా బతికే వ్యక్తి, ఆ వ్యక్తిత్వాన్ని హరించే హక్కు ఎవరికీ లేదని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు రిమ్స్ హాస్పిటల్లో ఆమె జాయిన్ అయిందని కొంతమంది నాకు చెప్పారు. అమ్మ, ఒక ట్రాన్స్ఫర్ అనేది ప్రతి ఉద్యోగి తాలూకు జీవితంలో కామన్. మీరు సస్పెన్షన్కి గురవ్వలేదు, అలా అని చెప్పేసి మీరు ఏమైనా మీకు డిస్మిస్ ఎవరు చేయలేదు, మీకు ట్రాన్స్ఫర్ చేశారు. మీకు అక్రమ బదిలీ అయి ఉంటే మీరు కోర్టు ద్వారా సంప్రదించండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. లేదా పై అధికారులకి సంప్రదించండి, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అంతే తప్ప అది అర్థంగా పెట్టుకొని ఏ వ్యక్తి తాలూకా వ్యక్తిత్వాన్ని ఎవ్వరు కూడా వక్రీకరించకూడదు, లేని ఆరోపణలు, లేని నిందలు వేయకూడదు. ప్రజాప్రతినిధులకు కూడా నేను చెప్తున్నా, ఈ జిల్లాలో ఉండే కొంతమంది ప్రజాప్రతినిధులకు కూడా నేను చెప్తున్నా, మీరు పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు, అది ఎంతవరకు నిజముందా? నిజముంటే రండి, కమాన్, బహిరంగ చర్చకి సిద్ధం. ఇక్కడ కోన రవికుమార్ కోసం, ప్రేమ కోసం మీదను, సీతారామ్య కోసమో కాదు ఇక్కడ కళింగ భవన్ మాట్లాడుతున్నది. ఒక వ్యక్తి మీద, ఒక మనిషి మీద, ఒక సగటు మనిషి మీద ఒక తప్పుడు ఆరోపణలతో, ఒక లేని ఆరోపణలతో అక్రమ బదిలీ విషయంపై ఇదంతా జరిగింది. దేనికి జరుగుతుందండి? కంచిలికి ట్రాన్స్ఫర్ జరిగింది. ఆ విషయం మాట్లాడుకోండి, ఆ విషయం మీరు కోర్టుకు వెళ్ళండి, ఆ విషయం మీ కుల పెద్దలతో మాట్లాడండి, 10 మంది మీ కుల పెద్దలను పంపించండి రవి గారి దగ్గరికి, మేము వస్తాం. అయ్యా, ఒక ఆడపిల్ల కంచిలి ఎలా పనిచేస్తుంది, 30,000 జీతానికి ఎలా పనిచేస్తుంది, ఇంకేమైనా మార్గం ఉందా అని అందరం మాట్లాడదాం. అంతే తప్ప ఒక వీడియో కాన్ఫరెన్స్ని చూపించి ఒక మనిషిని దోషిగా చేసి, ఆయన్ని ఒక కామందుడిగా చేసి, ఆయన ఒక ఉమనైజర్గా చేసి, ఇది ఎంతవరకు న్యాయం? ఏమండి ప్రజాప్రతినిధులు, ఇదేనా మీరు చేస్తున్న న్యాయం? దీన్ని రాజకీయం ఎందుకండి? రాజకీయం కావాలంటే రాజకీయం చేయండి, మీ పార్టీల పరంగా రాజకీయం చేయండి. ఎవరు మేము ఇంతవరకు మేము ఇలా ప్రెస్ మీట్లు పెట్టలే. ఎంతోమంది మీద ఎన్నో వచ్చాయి, ఇదే కోనరావు గారి మీద కూడా వచ్చాయి, మేము పెట్టలేదే. మాకు సంబంధం లేని విషయం, అది రాజకీయం. ఇక్కడ క్యారెక్టర్ చేసే, క్యారెక్టర్ మీద మత చేసే అధికారం ఎవరిచ్చారు? అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయం? ఇది
మొత్తం మీ మీడియా ద్వారా, మీ సోషల్ మీడియా ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారి వరకు వెళ్ళాలి, లోకేష్ గారి వరకు వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళాలి, అందరి వరకు వెళ్ళాలి. నేను చంద్రబాబు గారికి ఒకటే చెప్తున్నా, అయ్యా ఇక్కడ మీరు ఒక ఎంక్వైరీ చేయండి. మీరు ఒక ఎంక్వైరీ చేయండి. మీ శాసనసభ్యుడు తప్పు చేసినా మీరు క్షమించొద్దు. సేమ్ టైం ఆ ఉద్యోగిని తప్పు చేసినా ఆవిడ్ని క్షమించొద్దు. కానీ ఇది మాకు తెలిసినంత వరకు మా తాలూకా మాకు మేము చేసిన సర్వే ప్రకారం, మేము చేసే ఎంక్వైరీ ప్రకారం ఇది ట్రాన్స్ఫర్కి సంబంధించిందే తప్ప ఆయన ఎటువంటి వీడియో కాల్ కానీ, రమ్మని పిలవడం కానీ, అసభ్యకరంగా మాట్లాడడం కానీ జరగలేదని చెప్పేసి మొత్తం కులం తరపున మీకు తెలియజేసుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లా కళింగ సంక్షేమ సేవ గౌరవ అధ్యక్షులు, జాతీయ గౌరవ అధ్యక్షులు గుడుమూరు శ్రీరామూర్తి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక కస్తూరుబాయిలో పనిచేస్తున్న సౌమ్య, ఆమె ఎన్నికలై సంవత్సరం 3 మాసాలు అయ్యింది. ఎటువంటి ఆరోపణలు లేకుండా చాలా మంచి క్రమశిక్షణతో అందరినీ నడిపించిన కోన రవి గారి మీద ఇటువంటి ఆరోపణలు చేయడం అనేది కళింగ సంక్షేమ సేవా సంఘం ఇది తీవ్రంగా ఖండిస్తుంది. ఇది మా కులంలో ఒక పెద్ద ఆయన వ్యక్తిగతంగా చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఒక క్రమశిక్షణతో అతను పెంచారు. ఆయన ఇప్పుడు రాజకీయంలో 20 సంవత్సరాలు అతను రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఏ స్త్రీ కూడా అతని మీద ఒక కంప్లైంట్ కానీ, ఒక స్నేహభావం మీద, ఒక సిస్టర్ భావంతో, ఒక తల్లి భావంతో అతను చూసిన వ్యక్తికి ఈరోజు నీకు ఒక ట్రాన్స్ఫర్ అయ్యిందని నీ వ్యక్తిగత విషయంలో నీ భర్త కలింగ కులస్తులను చేసుకున్నావు అని ఆ కలింగ కులస్తులతో నువ్వు కాపురం చేయలేక, మీ ఇద్దరికి ఇష్టపడక నువ్వు వేరేగా ఉండి ఈరోజు కలింగ కులంలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే ఈరోజు ఆదర్శప్రాయం. ఆ వ్యక్తికి భవిష్యత్తు ఉంది. ఒక మంచి వ్యక్తికి నువ్వు ఈ విధంగా అనడం చాలా పొరపాటు. ఇది మేము ఖండిస్తున్నాము. అవసరం ఇదే కానీ మీరు అతని పేరు ఎటువంటి ఆరోపణలు చేసినా మేము ధర్నా చేస్తాం, కోర్టుకి వెళ్తాం, అవసరం వస్తే ప్రాణాలు కూడా త్యాగం చేస్తాం. అంత మంచి వ్యక్తి మీద మీరు చేయడం చాలా పొరపాటు. ఏదైనా ఉంటే మా దగ్గర తీసుకురా, మేము అతన్ని అడుగుతాం, అవసరం వస్తే నిలదీస్తాం. ఎందుకంటే మేము కుల పెద్దలం. ఎవరికి అన్యాయం చేసినా మేము దాని మీద మేము నిలబడి ఉంటాం. కానీ ఇటువంటివి ఒక ఉద్యోగివి ఒక వీడియో కాల్ చేశారు, ఇతను ఎవరికి వీడియో కాల్ చేశారు, ఒక ఉద్యోగ రీత్యలో ఒక ఎమ్మెల్యేగా ఉండి నలుగురు ఒక ఏపీఓ అక్కడ ప్రిన్సిపల్స్ అందరూ ఉన్నారు. ఆ రోజు నేను కూడా అక్కడ ఉన్నాను బయట. మేము కమిటీ చేసి మేము మొత్తం గ్రామాలంటే తిరిగితే నీ మీద ఎక్కడ కూడా మంచి పేరు లేదు. అటువంటి వ్యక్తికి నీకు లేదు, అది నీ వ్యక్తిగత విషయం, మాకు అనవసరం. కానీ ఒక రవి గారికి నువ్వు ఇటువంటి నింద వేయడం అంటే చాలా పొరపాటు. ఇటువంటి నిందలు వేయడం ఆయన జీవితంలో అతను ఎలాగ వాళ్ళ 2 పిల్లలతోనే ఒక భార్యతో మంచి పేరుండి సమాజంలో ఒక కలింగ కులంలో ఈరోజు గుడివాడి నుంచి నీకు ఇచ్చాపురం వరకు ఏ కలింగులకు ఆపదొచ్చినా అతను ముందు నిలబడి చదువులకి చాలామందికి అతను సహకరించి ఈ కలింగ సంఘానికి కూడా అతను చాలా వరకు సహకరించినాడు. సామాజిక కులాలకి అన్ని కులాలకు కూడా ఈరోజు అతను ఎన్నో గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అటువంటి వ్యక్తికి అతనికి కులంలో మీరు కావాలంటే 4 పదవులు వచ్చి 4 పదవుల్లో కూడా ఎస్సీఓలకు అతను ఇచ్చినాడు. ఎస్సీఓలు అంటే అతనికి ప్రేమ. ఎందుకంటే వాళ్ళు ఇంకా అభివృద్ధి అవ్వాలి, వాళ్ళకి ఎటువంటి అనకండి, మీరు అందరూ ఐక్యతగా ఉండాలి, గ్రామాలంటే మంచి పేరు తెచ్చుకోండి అని అతను అంత మంచి వ్యక్తికి ఇటువంటి నిందేయడం అనేది ఈరోజు ప్రతి ఒక్కరం కూడా కన్నీరు పరమవుతున్నాం. ఇది మంచిది కాదు. నువ్వు ఇప్పటికైనా సరే తేరుకొని మంచి భావాలతో ఉండాలమ్మా. తప్పే ఉంది, ఏదో జరిగిపోయింది కాబట్టి మేము చెప్తున్నాం, కళింగ సంఘంలో నీకు న్యాయం చేస్తాం, మంచిగా చూస్తాం. కానీ ఇదే కానీ కంటిన్యూ చేస్తే దీనికి అంతటి వరకైనా మేము వెళ్ళగలుగుతామని మేము ఈ సభాముఖంగా చెప్తాం.